యాక్టింగ్ మాత్రం ఎరగదీసావురా. వీడేమో మెగాస్టార్ లాగా, వీడేమో పవర్ స్టార్ లాగా, నేనేమో సూపర్ స్టార్ లాగా. అసలు మనకి ఇలాంటి కేసు దొరకడం ఇదే ఫస్ట్ రా. ఆదిత్య సార్ మీద సింపతి రావడానికి ఆ పెద్దావిడింట్లో మనం దొంగతనం చేయడం నాకైతే మస్తు నచ్చిందిరా. ఆమె దగ్గర సార్కి మంచి మార్కులే వస్తాయిరా. ఎందుకు రావురా? మనం దొంగతనం కరెక్ట్గానే చేయబోయాంగా. అవునరా, దొంగతనం చేయబోయేసరికి ఆదిత్య సార్ వచ్చి మనల్ని కొట్టినట్టు బాగానే యాక్ట్ చేశారా. నిజమేరా? అవునరా, దొంగతనం సరిగ్గా చేయలేకపోయాం. ఆదిత్య సార్ డబ్బులు పంపిస్తారంటావా? పంపుతాడ్రా. ఏదైనా పనిపడి మన పని మర్చిపోయాడేమో. సరే, ఎలాగో మన పని అయిపోయిందిగా, సార్కి ఒకసారి ఫోన్ చెయ్యి. సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. ఏం కాదు లేరా, గంట అటో ఇటో సార్ వచ్చేస్తారులే. సార్ మీద ఆ పెద్దావిడ సింపతి చూపిస్తే ఇంకా ఎక్కువ పేమెంట్ ఇస్తాడ్రా. ఎంత పనిచేశాడు! వీళ్ళని అడ్డం పెట్టుకుని ఇంత నాటకం ఆడాడా? వీళ్ళని ఆగండమ్మా. పాపం డబ్బు కోసం ఆశపడి బతికేవాళ్ళు. వాళ్ల పాపం ఏముంది అందుట్లో? మీరేమన్నా ఏం చేసినా ఈ పని చేయించిన వాళ్ళని అనాలి కానీ వీళ్ళని కాదు. పాపం వాళ్ళకేం తెలుసు తప్పో ఒప్పో. నిజమే, వాళ్ళని అనాల్సిన పనే ఉంది. ఆ ఆదిత్య పని తెలుస్తాను, పద. మీ అభిమానిని, మీ మంచి కోరేవాణ్ణి, మీకు అండగా ఉంటాను. నన్ను నమ్మండి, నిజమే చెప్తున్నాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మనం వెంటనే వెళ్దాం, పదండి, రండి. ఏంటయ్యా సత్తిపండి బాబాయ్ ఏడి? కనిపించలేదు సార్, అంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు సార్. ఒకవేళ టిఫిన్ తిని డబ్బులు ఎగ్గొట్టి వస్తుంటే పట్టుకుని పిండి రుబ్బిస్తున్నారేమో. బాబాయ్ అలాంటి వాడేలే. అవును, నువ్వన్నా తీసుకురావచ్చు కదా టిఫిన్. అంటే అది నమస్తే సార్, డబ్బులు మర్చిపోయి వెళ్ళిపోయాను సార్. ఎడవలేకపోయావా? ఆదిత్య, దొంగ నాటకాలాడి నా దగ్గర మార్కులు కొట్టాలని చూస్తావా? చదువు సంస్కారం ఉంటే నిజంగానే ప్రేమాభిమానాలతో వచ్చావు అనుకుని ఇప్పుడిప్పుడే ఆలోచనల్లో పడ్డాను. లేకక్కా! శ్రావణ్, ఏమైంది? అంత పెద్దగా అరిచావేంటి? చావు కేకలు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏంటి శ్రావణ్, ఏంటా మాటలు? మరేం చేయనక్క? అనుకున్నది ఒకటే, అయ్యింది మరొకటి. విధి వరించినట్టే అని సంతోషపడుతుంటే ఈ ధరని మనల్ని మనాసిల్ని నట్టేట్లా ముంచేటట్టుంది. ఏం జరిగిందో చెప్పు. ఎందుకు నిరాశగా మాట్లాడుతున్నావు? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక చేస్తున్నానక్క. జుట్టు ఎంత బలంగా పీక్కున్నా బుర్రల నుంచి ఆలోచనలు అక్కడ కూడా బయటికి రావట్లేదు. అబ్బా, ముందు విషయం చెప్పు. ఏం చేయాలో, ఏం చేసి నువ్వు ఆ కష్టంలో నుంచి బయటపడాలో నేను చెప్తాను. బావగ్గానే దొరికిపోయావా? లేక మన ప్లాన్ ఏమన్నా వీళ్ళకి తెలిసిపోయిందా? విషయం ఏంటో ముందు వివరంగా చెప్పు శ్రావణ్. ఏం చెప్పనక్క, ఆ ధరని దీక్ష మొదలుపెట్టింది. ఏంటి దీక్ష? ఎస్, మామూలు దీక్ష కాదు, ఆమరణ నిరాహార దీక్ష. ఆమరణ నిరాహార దీక్ష? అవునక్క. ఆ సరోజాదేవి గారు రానంటున్నారని వాళ్ళు ఇంటి ముందు టెంట్ కూడా వేసుకోకుండా మీరు వస్తా అనేదాకా వాటర్ కూడా ముట్టనని మొండికేసి దీక్ష ప్రారంభించింది. అలాగా? మరి ఆ తల్లి కొత్తల రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఏమన్నా మార్పు వచ్చిందా?
మెత్తబడ్డారా? ఇంతవరకు వాళ్ళ వైపు నుంచి ఏ చర్చ మొదలు కాలేదు. తల్లి మాత్రం అలాగే చాలా స్ట్రిక్ట్గా సీరియస్గా ఉంది. కానీ పిల్లే కాస్త జాలిగా చూస్తూ సానుభూతి వ్యక్తం చేస్తుంది. తల్లి చాటు పిల్ల, ప్రమాదమేం లేదు. తల్లి వెనకాలే కూతురు, కూతురు మారినా ప్రమాదమేం లేదు. మదర్ మాత్రం మారకపోవటం హ్యాపీ. నువ్వు తల్లి మూడ్ మారకుండా ప్లాన్ చేయి. తల్లి ఎంత మొండికేస్తే అంత లాభం మనకు. తల్లి దృష్టిని దీక్ష మీద నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేయి. ఆమె అలాగే ఉగ్రంగా ఉంటే ఈ ధరణి ఉపవాసాలతో తప్ప కట్టేస్తుంది. అప్పుడు మన ప్రమేయం లేకుండానే 2 లాభాలు. శ్రవణ్, మన టైం బాగుంది. నువ్వేం టెన్షన్ పడకు. ఆ తల్లి బిడ్డని కనిపెట్టుకుంటూ ఉండు. ఓకే అక్క. నువ్వలాగే మాడి చావాలి ధరణి. వాళ్ళు రావద్దు, రావడానికి వీల్లేదు. ధరణి, నా మాట విను. నేను విందల్చుకోలేదు. అది కాదు మేడం. నువ్వు నోర్ముయ్. మొండు మొహం అలాగే నించుంది చూడు. పంతం పట్టి ఎంతకాలం అలాగే ఉంటుందో చూస్తాను. ఆడి నాటకాలన్నీ ఆడి ఇప్పుడు కొత్త నాటకం మొదలుపెట్టారు. మంచితనంతో గెలవాలి గాని మొండితనంతో గెలవలేరు. మీ సంగతంతా తెలిసాక మిమ్మల్ని మళ్ళీ నమ్మి నట్టెటు మునగాలా? ఏయ్, ఏం చూస్తున్నావు? స్టూలై. అటువైపు